నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అదే చెప్తామని బండి పంపించి తీపి అని చెప్పి కాంపౌండ్ నేనేదో చేయగలిగితే చెప్పగలుగుతాను. నా కాంపౌండ్ మార్నింగ్ విజిట్ లో భాగంగా అలంకాన్పల్లిలోని దస్తగిరిపేట అలాగే ఎస్సీ కాలనీ గూడు హరిజనవాడలో ఉన్నటువంటి శ్మశానం గత చాలా రోజులుగా చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది. దాన్ని గతంలో ఉన్నటువంటి సిపిఐ నాయకులు అయితేనేమి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా అది అందరికి సంబంధించిన సమస్య కాబట్టి అక్కడ దాదాపుగా వాటర్ అంతా స్టాగ్నేట్ అయి కొన్ని రోజులుగా అలాగే ఉంది. కానీ దాన్ని బెయిలింగ్ వాటర్ చేయాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో కొంచెం అబ్జెక్షన్ వచ్చిందని చెప్పి మా డిఈ గారు ఏఈ గారు చెప్పడం జరిగింది. ఫస్ట్ దానికి 1,80,00,000 రూపాయలతో ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసడం జరిగింది. మన కూడా గ్రాంట్ లో శాంక్షన్ చేశారు. దాన్ని అతి త్వరలో టెండర్ పిలిచి దాన్ని ఒక కార్యక్రమం చేస్తారు. అంతేకాకుండా అంతవరకు టెంపరరీ మెజర్స్ తీసుకునేదానికి ఆ గల్ఫర్ మిషన్ జేసీబీ తీసుకొని వచ్చి ఎక్కడైతే కనుక ఈ నీళ్లు స్టాగ్నేట్ ఉన్నాయో ఆ వాటర్ అన్ని ఫస్ట్ తాత్కాలికంగా తొలగించే కార్యక్రమం చేయమని చెప్పి డిఈ గారికి ఏఈకి ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్లకు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్లీగా టెండర్ పిలిచి ఆ టెండర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఫాలోఅప్ చేయమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులందరూ కూడా నేను తెలియజేసే కార్యక్రమం చేస్తున్నారు. మనందరం సమిష్టిగా పనిచేసినప్పుడు మాత్రమే ఆ సమస్యను మనం తీర్చగలవారవుతాం. ఏదో మనం వచ్చినాము పోయినాము అనే పద్ధతి కాకుండా ఫస్ట్ టెంపరీగా ఆ నీళ్లు బెయిలింగ్ వాటర్ చేయడము, దాని తర్వాత ఇప్పుడు అక్కడ మన బెయిలింగ్ మన గల్ఫర్ మిషన్ పెట్టి ఎంతవరకు మనం వీలైతే అన్ని తీసేసి అక్కడ ఉన్న రోడ్డు విజిబుల్ అయ్యేటట్టు చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఈ శానిటేషన్ నిజంగా ఇది ఎందుకంటే మనకు పల్లె వాతావరణంలో ఉంటుంది కాబట్టి శానిటరీ సెక్రటరీకి వీళ్ళందరికీ కూడా తెలిపేది ఒకటే, ఖచ్చితంగా మీరు ప్రతిరోజు విజిట్ చేసి ఎక్కడా శానిటేషన్ లో విఫలం కాకుండా మనం నీట్ గా చేయాలని చెప్పేసి వాళ్ళకి ఆదేశించడం జరిగింది.